సలక్షణ సమయ శ్మశానం. గాంధీజీ వ్రాతబల్ల మీద 3 కోతుల బొమ్మలు ఉండేవట. ఒకటి చెవులు మూసుకుని, ఒకటి కళ్ళు మూసుకుని, ఇంకొకటి నోరు మూసుకుని ఉన్న బొమ్మలు అవి. దాని అర్థం ఏమిటంటే మనస్సు కోతి వంటిది. ఇది క్రమబద్ధంగానూ ధర్మబద్ధంగానూ ఉండాలంటే చెడు చూడరాదు, చెడు వినరాదు, చెడు మాట్లాడరాదు అని. ఆ విషయాన్ని ఆ బొమ్మలు స్పష్టంగా ప్రతిబింబిస్తుండేవి. ఇక నేటి విషయానికి వస్తే మనస్సు మీద ఏ విధమైన నియంత్రణ లేదు. మనస్సును కుదురుపాటుకు తెచ్చే ప్రక్రియలేవి ప్రస్తుతం అమలు చేయబడ్డం లేదు. మనస్సును విశృంఖలంగానూ బరితికించిన స్థాయిలోనూ కొనసాగింపజేసే పద్ధతులు, ఆచరణలు ప్రస్తుతం విలయతాండవం చేస్తున్నాయి. అటువంటి నవీనపు వస్తు సముదాయంలో ముఖ్యమైనది టెలివిజన్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద నుండి వచ్చే అనర్థాలకు మన ఇంట్లో తెరుచుకునే కవాటంగా టీవీ పనిచేస్తోంది. భారతదేశపు మత, రాజకీయ, ఆర్థిక సంస్కృతి మొత్తం దెబ్బతినిపోయే కృషి ఈ టెలివిజన్ ద్వారా జరుగుతోంది. చెడును వినిపించడం, చెడుని మాట్లాడించడం, చెడుని కనబడేట్టు చేయడం ద్వారా మొత్తం అన్ని వయస్సుల వారికి దీని ద్వారా విషం నూరిపోయడం జరుగుతున్నది. దీనివలన మానవ సంఘానికి, ప్రాణప్రదమైన కుటుంబ వ్యవస్థకి, గ్రామానికి, గ్రామ వ్యవస్థకి, వికేంద్రీకరణకు జరుగుతున్న హాని అంతా ఇంతా కాదు. ఈ టెలివిజన్ వలన చేతి వృత్తులకు, జీవ పదార్థము, జీవకృషులకు చెప్పలేనంత హాని జరిగింది. ప్రతి ఇంటిలోనూ ఈ తరహా పనిపాటలు ఇంచుమించుగా అంతరించిపోయినవి. శారీరకమైన, మానసికమైన, బౌద్ధికమైన మరియు ఆత్మికమైన పతనావస్థ అనగా దివాళా విపరీతంగా పెరిగిపోయినవి. నైతిక విలువలు, వినయ విధేయతలు, ఓర్పు నేర్పులు, మృదుత్వం మొదలైన సలక్షణాలు అడుగంటినయ్యి. వీటి స్థానంలో ధూర్తత్వం, అవినయం, అసహనం, పెడుసుతనం మొదలైన అవలక్షణాలు విశృంఖలంగా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే గాంధీజీ కలలుగన్న రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం దేవుడెరుగు. కనీసం మానవ రాజ్యం కాదు కదా, రాక్షస రాజ్యం కన్నా అధమమైన రాజ్యం తయారు కావడానికి ఎంతో సమయం, దూరం పట్టదు. ఈ టెలివిజన్ వలన మొత్తం సలక్షణాలు, మొత్తం కుటుంబ సమయం తగలబడిపోతున్నాయి. ఈ టెలివిజన్ సకల సలక్షణాలను, సమయాన్ని దహనం చేసే శ్మశానంలాగా తయారైంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి దీని నివారణోపాయం కనుక్కోవలసిన బాధ్యత మేధావులందరిపైన ఉన్నది.